ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. చాలా మందికండి మనీ డెసిషన్స్లో ఎమోషన్స్ అనేవి పెట్టుకోవటం ఎంతవరకు ప్రమాదకరం? ఓయ్యా! చాలా ప్రమాదకరం అండి. నేను చెప్తాను, చాలా మందికి ఈ లాజిక్ అర్థం కావాలి. ఎక్కడ బ్రెయిన్ వాడాలి, ఎక్కడ హార్ట్ అండ్ ఎమోషన్స్ వాడాలి. ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. చాలా మటుకు ఉల్టా చేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు, రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడేమో బ్రెయిన్ వాడతారు. నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, మీ వాళ్ళకి ఇది తెలీదా, అది తెలీదా అని చెప్పి లాజిక్లు వాడతారు. రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు ప్రేమ, సరే పోన్లే అనేది ఉండాలి. అవును. బిజినెస్లోనో డబ్బు విషయంలోకి వచ్చినప్పుడు లాజిక్ వాడాలి. ఎమోషన్స్ని తక్కువచాలి. ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. డబ్బు నష్టపోయిన చాలా మంది ఈ ఎమోషనల్ ఫూలిష్నెస్ వల్లే నష్టపోతారు. ఒక ఆయన స్టాక్స్లో డబ్బులు పెట్టాడు. 1000 రూపాయలు పెడితే అది 600, 700కి వచ్చింది. ఏం కాదు ధైర్యంగా ఉండాలి, ఎంతైనా సరే నేను లాభం వస్తేనే తీస్తా, అసలు నష్టపోతున్నా కదా అనే దాంట్లో మొత్తానికి పోగొట్టుకున్నాడు. నీకు ఎక్కడ ఎమోషన్స్ వాడాలి, ఎక్కడ లాజిక్ వాడాలి తెలియాలి. ఎప్పుడైతే ఎమోషన్స్ పెట్టాడో వాడు నష్టపోతాడు. ఫైనాన్షియల్గా అయితే ఖచ్చితంగా నష్టపోతాడు. మీరు చాలామంది చూడండి, డబ్బు సంపాదించిన డబ్బున్న వాళ్ళు, వీడు అసలు శవాల మీద డబ్బులు ఏరుకుంటాడ్రా, వీడు అసలు పైసలు పోనీయడ్రా, పైసా ఖర్చు పెట్టాడ్రా అన్నట్టు అంటుంటారు. నిజం కూడా కొంత లాజిక్ ఏంటంటే, అందులో డబ్బు దగ్గర ఆర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు నిజంగా అంత లాజికల్గా స్ట్రింజెంట్గా ఆలోచించుకోవాలి. కొన్ని ప్లేసుల్లో ఎక్కడో ఫైనాన్షియల్ ఇంట్లో విషయాలు అంటే మనం హార్ట్ పెట్టచ్చు. నేను ఒక రూల్ చెప్తాను, ఆ రూల్ని అప్లై చేసుకుంటే ఈజీ అవుతుంది. ఫైనాన్షియల్గా మనం రిజల్ట్ రావాలి అంటే లాజికల్ బ్రెయిన్ 80%, ఎమోషనల్ థింకింగ్ ఒక 20% పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ 20%. కొంత నాకు అనిపిస్తుంది ఇందులో పెడితే అనేది ఉంటే ఒక 20% వరకు రిస్క్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా అలా చూసుకోండి. ఎమోషనల్ 100% పెట్టేసి లాజిక్ లేకుండా దిగినా జీరో అయిపోతాం. ఎమోషనల్ కంట్రోల్ లేకుండా 50% పెట్టినా నీకు లాభం రాదు. హ్యాండ్ టు మౌతే, ఏదో వస్తున్నట్టే ఉంటుంది, అయిపోతుంటుంది, మిగలదు. ఎవరైతే ఎమోషనల్ కంట్రోల్ని మంచిగా పెట్టుకుని ఫైనాన్షియల్ లాజిక్ ఆలోచిస్తారో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసండి, ఎమోషనల్ కంట్రోల్ చేస్తున్నప్పుడు మన బాడీలో బ్రెయిన్ లోపల ఉండే కొన్ని సెల్స్, ఇన్సులాలో ఉండే కొన్ని సెల్స్, గట్లో ఉండే స్పిండిల్ సెల్స్ వైబ్రేట్ అవుతాయి ఒకటే టైం. ఇది ఒక స్టడీ జరిగిందంట. అందులో ఈ క్యాసినో ఆడతారు, జూదం ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది రైట్ డెసిషన్ తీసుకుంటారంట. వీళ్ళు ఎలా రైట్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి ఒక దాని జరిగితే దానిలో తెలిసింది దే హ్యావ్ ఎ గట్ ఫీలింగ్. కానీ యాక్చువల్గా గట్ ఫీలింగ్ బ్రెయిన్లో మన వైబ్రేట్ అయ్యే సెల్స్ బై ప్రాక్టీస్ అవుతుంది. అన్ని తప్పులు చేసి వాళ్ళు తెలుసుకుంటారు, ఓకే ఇక్కడ ఇది లాజికల్గా ఇది రైట్ ఆన్సర్ అని తెలుసుకుంటారు. సో ఎమోషన్స్ 0, లాజికల్లీ సో మచ్ తెలుస్తూ ఉంటే ఆ లాజికలే మన ఎమోషన్గా మారుతుంది. అంతవరకు మనం అన్ని రిస్కులు తీసుకోలేము కాబట్టి ఎమోషన్స్ని పక్కన పెట్టాలి. అనగానే ఇప్పుడు ఈ ఎమోషన్స్ అంటే ఏంటి అని వస్తుంది. 3 ఎమోషన్స్ మేజర్గా డబ్బు మిస్టేకులు చేస్తాయి. 3 ఎమోషన్స్. ఫస్ట్ వచ్చేసి అత్యాశ, గ్రీడ్ అంటాం. అత్యాశ పెట్టుకున్న వాడికి డబ్బుల విషయంలో తప్పులే చేస్తాడు. ఇందులో పెట్టే డబ్బులు వచ్చేస్తాయి, ఇందులో పెట్టే డబ్బులు వచ్చేస్తాయి, రావు. అత్యాశ ఉన్నవాడు గ్రీడ్ పోతాయి. ఫియర్, ఒక్కసారి మార్కెట్ అటు ఇటు అయిందంటే అమ్మో ఏమవుతుందో అని చెప్పి అసలే ఇన్వెస్ట్ చేయడం మానేస్తాడు. ఫియర్. థర్డ్, ఇంపేషన్స్. వారెన్ బఫెట్ ఒక రూల్ చెప్తాడు, మార్కెట్ అంతా ఏంట్రా అంటే ఇంపేషెంట్గా ఉండేవాడు పేషెన్స్తో ఉండేవాడికి ఇచ్చేస్తాడు అని. డబ్బులు ఎవరైతే ఓపిక పట్టి తెలివిగా ఉంటాడో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఎవరి నుంచి? ఎవడైతే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటాడో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వస్తాయని. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే నువ్వు ఓపికగుండు, ఓపిక లేని వాళ్ళందరూ నీకు తెచ్చిస్తారు అని చెప్పాడు. ఇది ఎమోషనల్ లాజిక్. ఇది దట్ నువ్వు తొందరపాటుతో నిర్ణయాలు తీసేసుకుని దాని గురించి తెలియదు, ఆ ఫీల్డ్ ఏంటో అర్థం కాదు, అందరూ ల్యాండ్ కొంటున్నారు, రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయంటండి అని కొట్టేస్తారు. నువ్వు మార్కెట్ స్టడీ చేయడు, చుట్టూ తిరుగు, అక్కడ ఏమైనా అవుతుందా, డెవలప్మెంట్ అవుతుందా చూడు, లేకపోతే 100 సంవత్సరాల తర్వాత నా పిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారేమో అనే దాంట్లో నువ్వు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వలేవు. ఏదో కొంచెం అటు ఇటుగా సేవ్ చేసుకోవచ్చు.
ఎవరైతే తెలివితో ఉంటారో, ఎవరైతే లాజికల్గా ఎమోషన్స్ని పక్కన పెట్టి ఆడతారో వాళ్ళకి ఇక్కడ పెట్టచ్చు, ఇన్ని రోజులు ఇలా మార్చచ్చు, అక్కడి నుంచి డబ్బు వస్తుంది అనే లాజిక్ తెలుస్తుంది. సో ఇది అర్థం చేసుకోవాలి, బై వర్చ్యూ దాన్ని పట్టుకోవాలి. దట్ నేను ఎమోషన్స్తో ఆడను, డబ్బు ఫైనాన్షియల్ ఇట్స్ లాజిక్, మనీ అకౌంట్ డబ్బు అనేది లాజికలే, మ్యాథమెటికలే, దానికి ఎమోషన్ పెట్టద్దు. పేషెన్స్ లేక తొందరపాటు అని చెప్పి ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఈ యాప్లు అని చెప్పి, బెట్టింగ్ యాప్లు అని చెప్పి దాంట్లో డబ్బులు పెడతాం, పాయింట్లెస్. ఇంపేషెంట్ ఉండే వస్తాయి డబ్బులు బాస్. అందుకే మన వాళ్ళు ఎప్పుడు చెప్తుండే విలువ వెనకాల పరిగెట్టు, డబ్బు నీకు ఆటోమేటిక్ వస్తుంది, డబ్బు వస్తుంది ఆటోమేటిక్గా. ఎమోషన్స్ పెట్టేసి తొందరగా వచ్చేస్తాయి, అక్కడ పెడితే వచ్చేస్తాయి, ఇక్కడ పెడితే వచ్చేస్తాయి అనేది ఎమోషన్స్ వీక్ అయిపోతారు. సో ఫైనాన్షియల్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఈజ్ లాజికల్ బ్రెయిన్ ప్లస్ ఎమోషనల్ బ్రెయిన్. ఈ రెండు గుర్తు. లాజికల్ బ్రెయిన్ అంటే మనకి చాలా థింక్ చేసి హై ఐక్యూతో చేయడం, ఓకే. ఇల్లాజికల్ ఎమోషనల్ బ్రెయిన్ అనేది మనకి లిజర్డ్ బ్రెయిన్ అంటారు. లిజర్డ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అలా అంటుకుంటుంది, ఒకటేసారి పరిగెడుతుంది. మీరు ఎప్పుడైనా బలిని చూస్తే తెలుస్తుంది. లిజర్డ్ అలాగే ఉంటుంది, మనం దగ్గరికి వెళ్ళేదాకా ఆగి ఉంటుంది, దగ్గరికి వెళ్ళగానే రన్ చేస్తుంది. అట్లాగా ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోకూడదో అర్థం కాదు. సో లిజర్డ్ బ్రెయిన్లో వేర్ ఇట్ ఈస్ ఫైట్ ఆర్ ఫ్లైట్, పారిపోవడమో లేదా ఫైట్ చేయడమో అనే తొందరపాటులో లేకుండా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే వస్తుంది. ఎమోషన్స్లో 3 ఎమోషన్స్ చాలా ఈజీ ఫైనాన్షియల్కి: ఫియర్ కానీ, అత్యాస గ్రీడ్ కానీ, ఇంపేషెన్స్ కానీ. తొందరపాటుతో తొందర అనే దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ ఇంపేషెన్స్ని, గ్రీడ్ని అండ్ దీన్నే వాడుకుంటూ, మన భయాన్నే వాడుకుంటూ చాలామంది మన దగ్గర నుంచి డబ్బులు లాగుతారు. మన భయాన్నే వాడుకుంటారు, మన తొందరపాటుతనాన్ని వాడుకుంటారు. అది జాగ్రత్తగా చూసి ఫైనాన్షియల్లీ కేర్ఫుల్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ డబ్బండి పోయిన వాడి దగ్గరికి వస్తుంది. ధైర్యము అండ్ మనము ఎక్కడ క్యాలిక్యులేటివ్ చేస్తాం, లాజికల్ బ్రెయిన్ మాత్రం మన దగ్గర ఉండాలి. డబ్బు పోయినా వస్తుంది, ఈ రెండు పోయాయంటే ఎప్పటికి రాదు. దట్ ఆ లాజికల్ బ్రెయిన్ అర్థం కాదు, ఎమోషనల్లీ వీక్ అయిపోతాము. అలాంటి వాడి దగ్గర మల్టిపుల్ తప్పులు చేస్తారు. మీరు అప్పుల పాలైన వాళ్ళు ఎవరైనా చూడండి, ఈ అప్పు తీసుకుని ఆ అప్పుకి ఇంకో అప్పుతో కట్టి ఏదో చేస్తుంటారు, లాజిక్ ఫెయిల్ అయిపోతారు. సో అలాగే అప్పుల్లో కూరుకుపోయేది. అక్కడ 5 లక్షలు తీసుకున్నానండి, దానికోసం ఇంకో చోట వడ్డీకి తీసుకున్నానండి, ఆ వడ్డీ పెరిగిపోయిందండి, అది తీసుకెళ్ళి అక్కడ ఎందులో ప్లాట్లో పెట్టాను, అది ఇరుక్కుపోయిందండి. సో ఇలా ఫైనాన్షియల్ ఎమోషనల్ ఏదో మిస్టేక్ చేసి దొరికిపోతారు. నేను చూసాను ఒక ఫ్యామిలీ వేర్ ఒక 20-25 lakhs సేవ్ చేస్తున్నది. అది వాళ్ళకి ఎవరో వదిన, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ప్లేస్ ఇస్తారు అంటే అందులో తీసుకెళ్ళి మొత్తం వీళ్ళు సంపాదించింది పెట్టి లోన్ తీసుకుని పెట్టారు. అది చూస్తే అది మొత్తం ప్రాపర్టీయే, ఫ్రాడ్ ప్రాపర్టీ. మొత్తం డూమ్ అయిపోయారు, వాళ్ళు పెట్టుకున్నదంతా వేస్ట్ అయిపోయింది. సో అందుకనంట తెలిసిన వాళ్ళు ఇచ్చారు, నాకు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అట్లా వద్దు. తెలిసిన వాళ్ళైనా సరే లాజిక్ ఈజ్ లాజిక్. అక్కడ ఎమోషన్స్తో పనికిరాదు. నేను వాడిని నమ్మి మోసపోయాను సార్ అన్నాడు. నువ్వు నమ్మకం అనే ఎమోషన్ రావద్దు ఇక్కడ. ఇక్కడ లాజిక్, ఎంత పెడుతున్నాను, ఎంత వస్తుంది, అసలు నిజంగా మార్కెట్లో అది ఉందా లేదా. అవును, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎమోషన్స్తో పెడతారో వాళ్ళని అలక్ష్మి అంటారు. పక్కా పోతుంది, ఉండదు. అలక్ష్మి ఉందంటే నీ డబ్బు నిలవనివ్వదు. అందుకని అలక్ష్మి దగ్గరికి వెళ్లకుండా లక్ష్మీదేవి రావాలంటే నెమ్మదవ్వండి, లాజికల్గా ఆలోచించండి. అండ్ ఒక ఫెంటాస్టిక్ రూల్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి 3 రకాల డబ్బుని ప్రాసెస్గా చేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నీ ఫ్యూచర్ సెల్ఫ్ కోసం దాచిపెట్టడం. ఓకే, అంటే నేనే నా ఫ్యూచర్ ఇచ్చుకోవాలంటే నాలాంటి వాడే నాకు ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తే వాడికి ఇస్తా. ఎలా నేను ఇంప్రూవ్ అవ్వచ్చు దానికోసం పెట్టాలి డబ్బులు. సపోజ్ నేను ఒక డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదువుకోవడానికి, డాక్టర్ నేర్చుకోవడానికి కావాల్సిన డబ్బు పెట్టచ్చు. ఓకే, అక్కడ డబ్బు దగ్గర మోమాటపడద్దు. నెక్స్ట్ వచ్చేసి నీ ఫ్యూచర్ సెల్ఫ్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి నీ నమ్మిన దాని మీద, నీ నమ్మకం దాని మీద పెరగడానికి ఒకటి. ఓకే, వేర్ ఐ యామ్ బిలీవింగ్ దట్ విల్ గ్రో అనే దాని మీద పెట్టడంలో బాధపడద్దు, ఎందుకంటే స్లోగా దాని గురించి తెలుసుకుంటావు, నేర్చుకుంటావు. ఓకే, థర్డ్ వచ్చేసండి వెరీ 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 ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ ఫండ్. ఈ 3 దగ్గర డబ్బు దాచి హోల్డ్ చేసి ఉంచండి. ఇది ఫైనాన్షియల్లీ మీకు క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది. మీరు ఎమోషన్స్ని పక్కన పెట్టి వీటికి మాత్రం
నా ఎమోషన్ లేదు, లాజిక్కే అనేది ఈజీ అవుతుంది. లేదంటే మిమ్మల్ని ఫియర్తోనూ, గ్రీడ్ అత్యాశతోనూ, భయంతోనూ, అత్యాశతోనూ, తొందరపాటుతనంతోనే డబ్బులు పోగొట్టుకుంటారు. వాహ్! ఇది తెలుసుకోవాలి. ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు యా కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. Yeah. ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. రైట్. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.